ఇక్కడ మీకు కనిపిస్తున్న మహిళ పేరు సయోని ఘోష్. ఈమె తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ. ఈమె మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుల్లో ఒకరు. సయోని ఘోష్ మమతా బెనర్జీకి ఎంత పెద్ద లాయలిస్ట్ అంటే, మమతా బెనర్జీ దేశానికి కాబోయే ప్రధానని అనేకసార్లు ఉద్ఘాటించారు. మమతా బెనర్జీని అనుకరించడం, కట్టుబొట్టు అన్నింటిలో మమతా బెనర్జీని అనుసరించడం, మమతా బెనర్జీలాగా మాట్లాడడం, మమతా బెనర్జీని ఎవరైనా ఏమైనా అంటే ఒంటికాల మీద లేచేవారు. అలాంటి సయోని ఘోష్ లాంటి వారు కూడా పార్టీని వీడి ఇప్పుడు మమతా మీద విమర్శలు చేస్తున్నారంటే తృణమూల్ కాంగ్రెస్ ఏ స్థాయిలో రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందో అర్థం చేసుకోవచ్చు. బెంగాల్ కేంద్రంగా మమతా బెనర్జీ నిర్మించిన తృణమూల్ కాంగ్రెస్ అనే కోట గోడలకి ఇప్పుడు బీట్లు మొదలయ్యాయి. పార్టీ రెండుగా చీలిపోయింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ మమతా మీద, ఆమె అల్లుడు అభిషేక్ బెనర్జీ మీద తిరుగుబాటు జెండా ఎగరవేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అధికారానికి దూరమైనప్పటికీ వారి దగ్గర ఉన్న 80 మంది ఎమ్మెల్యేలు, 28 మంది లోక్సభ ఎంపీలతో తృణమూల్ కాంగ్రెస్ బలంగానే కనిపించింది. కానీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి వల్ల మమత తన రాజకీయ బలాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. బెంగాల్లో అధికారం ఉన్నని నాళ్ళు మమతకు ఎదురు చెప్పిన వారు లేరు. కానీ అధికారం తారుమారయ్యేసరికి ఇప్పుడు సొంత నాయకులు ఎదురు తిరిగారు. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అధికార దర్పంతో వెర్రవీగిన ఎంతోమంది నియంతలు అంతమయ్యారు. కాబట్టి అధికారం చేతిలో ఉన్నని నాళ్ళు మమత కూడా నియంతృత్వ ధోరణినే కొనసాగించింది. ఇప్పుడు అధికారం దూరం కావడంతో తన పార్టీ రాజకీయ మనుగడని కాపాడుకోవడం కోసం పోరాటం చేయాల్సి వస్తుంది. కనుక జరుగుతున్న ప్రస్తుత విషయాల గురించి, వేగంగా మారుతున్న బెంగాల్ పరిణామాల గురించి మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అసలు తృణమూల్ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? తృణమూల్ నాయకులు మమతాకి ఎందుకు ఎదురు తిరిగారు? ఈ దెబ్బతో తృణమూల్ కథ ముగిసినట్లేనా? టీఎంసీ కాంగ్రెస్లో విలీనం కావడం ఖాయమా? మేనలుడు అభిషేక్ బెనర్జీ కోసం మమత చెల్లిస్తున్న భారీ మూల్యం ఏంటి? మమతా బెనర్జీ రాజకీయ జీవితానికి ముగింపు మొదలైందా? ఇలా ప్రతి ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. విలువైన సమాచారం గల ఈ వీడియోని ఎండ్ వరకు మిస్ కాకండి. సో లేట్ చేయకుండా లెట్స్ గో ఇంటు ద వీడియో. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్. మమతా బెనర్జీ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్ కేంద్రంగా రాజకీయాలు చేసిన ఈ పార్టీ పరిస్థితి గతమెంతో ఘనం, భవిష్యత్తు ప్రశ్నార్థకం అన్నట్టుగా మారిపోయింది. గతంలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన మమతా బెనర్జీ ఆ పార్టీతో విభేదాలు రావడంతో 1998లో తృణమూల్ కాంగ్రెస్ని స్థాపించారు. బెంగాల్లో మమతా రాజకీయ పార్టీ స్థాపించే నాటికే బెంగాల్ కమ్యూనిస్టు పార్టీలకి కంచుకోటగా ఉండేది. కానీ బెంగాల్ రాజకీయాల్లోకి మమతా ఇచ్చిన ఎంట్రీ వల్ల బెంగాల్లో కమ్యూనిస్టుల ప్రభావం తగ్గుతూ వచ్చింది. అలా 2011లో బెంగాల్లో మమత కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని పడగొట్టి తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2011లో మొదలైన మమతా పాలన వరుసగా 3 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకుంటూ 2026 వరకు 15 ఏళ్ల పాటు అప్రతిహతంగా కొనసాగింది. ఈ 15 ఏళ్లలో మమతా బెనర్జీ రాజకీయంగా జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకానొక దశలో మమత జాతీయ రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేసే వరకు వెళ్లారు. అలా మమతా బెనర్జీ ఇమేజ్ బెంగాల్ని దాటి దేశవ్యాప్తంగా వ్యాపించింది. కానీ 2016 తర్వాత బెంగాల్లో బీజేపీ ఎదుగుదల మొదలైంది. 2021లో బెంగాల్లో బీజేపీ ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని దక్కించుకుంది. 2026లో బీజేపీ ఏకంగా 208 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని సొంతం చేసుకుంది. అలా 15 ఏళ్ల మమతా పాలనకి బీజేపీ అడ్డుకట్ట వేయడంతో మమత తన అధికారాన్ని కోల్పోయింది. రాజకీయ పార్టీలకి గెలుపు ఓటంలో చాలా సహజం. ఏ పార్టీ అయినా 15 ఏళ్ల పాటు అప్రతిహతంగా పాలన కొనసాగించిన తర్వాత ఆ పార్టీ తిరిగి తన అధికారాన్ని నిలబెట్టుకోవడం అనేది అంత సులభం కాదు. కాబట్టి 2026లో మమతాకి ఎదురైన ఓటమిని కూడా అంగీకరించాల్సిందే. మమతా ఓడిపోయినా కూడా పొలిటికల్ రిలవెన్స్ని కోల్పోలేదు. అంతేకాదు వారి పార్టీ పొలిటికల్ స్పియర్లో స్ట్రాంగ్ అని కనిపించింది. అసెంబ్లీలో 80 మంది ఎమ్మెల్యేలు, లోక్సభలో 29 మంది ఎంపీలు, రాజ్యసభలో 13 మంది ఎంపీలు, ఇలా మొత్తంగా తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటే పార్లమెంట్లో 41 మంది ఎంపీలతో జాతీయ స్థాయిలో తన ప్రభావాన్ని కొనసాగించే స్థితిలోనే కనిపించింది. కానీ 2026 ఎన్నికల ఓటమి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేసిందని చెప్పాలి. మరీ ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బెంగాల్ని హస్తగతం చేసుకోవడంతో తృణమూల్ కాంగ్రెస్కి కష్టకాలం మొదలైంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మమతా బెనర్జీ చరిష్మా చుట్టూనే నిర్మితమైంది. బెంగాల్ రాజకీయాల్లో ఐరన్ లేడీగా తృణమూల్ కాంగ్రెస్ని ఆమె కనుసైగతో శాసించారు. 3 సార్లు పార్టీని అధికారంలోకి తీసుకురావడం ద్వారా మమత స్ట్రాంగ్ పొలిటికల్ ఇమేజ్ని నిర్మించుకున్నారు. కాబట్టి మమత అధికారంలో ఉన్నని నాళ్ళు ఆమె మాటకు తిరుగులేదు. ఆమె మాటే శాసనం అన్నట్టుగా పార్టీని నడిపారు. హేమాహేమీ నాయకులు సైతం మమతా బెనర్జీకి విధేయత ప్రదర్శించారు. అధికారంలో ఉన్నంతకాలం ఇలాంటివి సహజం. పాలిటిక్స్లో పవర్ క్రియేట్స్ లాయల్టీ అనే ఫార్ములా ఒకటి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే అధికారం విధేయుల్ని సృష్టిస్తుంది.
మమతా బెనర్జీ విషయంలో అదే జరిగింది. ఆమె అధికారంలో ఉన్నంతకాలం ఆమెకి పార్టీ నాయకులు అపారమైన విధేయతను ప్రదర్శించారు. కానీ అధికారం దూరం కావడంతో పార్టీలో ఆమె పట్ల విధేయత కూడా దూరమైంది. 2026 ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ అధికారంలోకి రావడంతో బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నాయకుల మీద రాజకీయ దాడులు, కేసులు మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా ప్రవర్తించిన వారు, విచ్చలవిడిగా సంపాదించిన వారంతా ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారు. పార్టీ నాయకుల మీద దర్యాప్తు సంస్థల దాడులు పెరిగిపోయాయి. పార్టీ నాయకుల్ని బీజేపీ టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. నిజానికి బెంగాల్లో జరుగుతున్న దాడులు కక్షపూరితమైనవే అయినా ఆ దాడిలో అనేక సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఉదాహరణకి మే 13న శివపూర్ టీఎంసీ నేత షమీం అహ్మద్ ఇంటి మీద బెంగాల్ పోలీసులు దాడి చేయగా విస్తుపోయే విషయాలు కనిపించాయి. టీఎంసీ నేత ఇంట్లో అండర్ గ్రౌండ్ డెక్ను ఓపెన్ చేయగా బంగారంతో చేసిన మంచం, గోల్డ్ ప్లేటెడ్ ఫర్నిచర్ కనిపించింది. టీఎంసీ నేతల అవినీతికి అద్దం పట్టే సంఘటన ఇది. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. టీఎంసీ నేతల అక్రమాల చిట్టా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే పార్టీ దిక్కుతోచని పరిస్థితిలో పడింది. కానీ రాజకీయాల్లో నాయకులు తమ తప్పుల్ని అంగీకరించరు. బహిరంగంగా పట్టుబడినా కూడా తప్పుల్ని కప్పిపుచ్చుకునే పనులే చేస్తారు. టీఎంసీ కూడా అదే చేసింది. మమతా బెనర్జీ పార్టీ నాయకుల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా జూన్ 2న ఒక భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలను, ఎంపీలను ఆ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కానీ ఆ కార్యక్రమంలో పాల్గొన్నది కేవలం 6 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు మాత్రమే. నిజానికి ఈ సంఘటన తర్వాత మమతా బెనర్జీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తన మాటని పార్టీ నాయకులు ఎందుకు లెక్క చేయడం లేదని ఆలోచించాలి. కానీ మమత తనను తాను పార్టీ పవర్ సెంటర్గా భావించడం వల్ల నిరసన కార్యక్రమానికి హాజరు కాని నాయకుల మీద బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరణ ఇవ్వాలని వారికి ఆదేశాలిచ్చారు. పార్టీ పరిస్థితి సరిగ్గా లేనప్పుడు కూడా మమత తన ప్రవర్తనని మార్చుకోలేదు. పార్టీ నాయకుల మీద పెత్తనం చెలాయించే ప్రయత్నమే చేశారు. ఈ సంఘటన పార్టీలో అసంతృప్త నాయకులకి అవకాశంగా మారింది. వెంటనే 58 మంది ఎమ్మెల్యేలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో భవానీపూర్ నుంచి పోటీ చేసి ముఖ్యమంత్రి శుభేందు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు. కాబట్టి ఆమెకు అసెంబ్లీలో స్థానం లేకపోవడం వల్ల ఆమె ప్రధాన ప్రతిపక్ష నేత కాలేకపోయారు. కాబట్టి మమతా బెనర్జీ ప్రధాన ప్రతిపక్ష నేతగా సీనియర్ ఎమ్మెల్యే శోభన్ దేవ్ చటోపాధ్యాయని నియమించింది. అందుకు పార్టీ నాయకులు కూడా మొదట్లో ఆమోదం తెలిపారు. కానీ మమతా బెనర్జీతో ఇప్పుడు విభేదాలు రావడంతో 58 మంది ఎమ్మెల్యేలు స్పీకర్కి లేఖ రాశారు. రిటభట్ర బెనర్జీ అనే బహిష్కృత నాయకుణ్ణి తమ లీడర్గా గుర్తించాలని, ఆయన్నే లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా గుర్తించాలని లేఖ రాశారు. వెంటనే స్పీకర్ కూడా మెజారిటీ ఎమ్మెల్యేల లేఖ ప్రకారం రిటభట్ర బెనర్జీనే ఎల్ఓపిగా గుర్తిస్తూ ఆదేశాలు జారీ చేశారు. శోభన్ దేవ్ చటోపాధ్యాయని ఎల్ఓపిగా గుర్తిస్తూ గతంలో ఇచ్చిన లేఖ మీద మేము సంతకాలు చేయలేదని, మా సంతకాలు ఫోర్జరీ చేశారని కూడా ఎమ్మెల్యేలు ఆరోపణలు చేశారు. పార్టీ అధినేత నిర్ణయాన్ని ఆ పార్టీ నాయకులే తప్పుపట్టడం, పార్టీ అధినేత సెలెక్ట్ చేసిన వ్యక్తి కాకుండా పార్టీ నుంచి బహిష్కరించిన నాయకుడిని తమ నాయకుడిగా ఎన్నుకోవడం అనేది మమతా బెనర్జీకి జరిగిన అతిపెద్ద ఎదురుదెబ్బ. పార్టీలో చీలిక మొదలైంది అని చెప్పడానికి ఈ సంఘటనే కారణం. అయితే ఎమ్మెల్యేల తిరుగుబాటు వర్గంలో మరికొందరు కూడా చేరారు. అలా మొత్తంగా 60 మందికి పైగా ఎమ్మెల్యేలు వేరే కుంపటి పెట్టుకున్నారు. అక్కడితో ఆగకుండా వారిని ప్రత్యేకంగా గుర్తించాలని వారంతా ఎన్డీఏకు మద్దతుగా ఉంటామని ప్రకటించారు. అంటే మమతా బెనర్జీని ఏ పార్టీ అయితే ఓడించిందో ఆ పార్టీతోనే చేతులు కలిపారు. ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు మాత్రమే పరిమితం కాలేదు. పార్టీ ఎంపీలు సైతం తిరుగుబాటు బావుట ఎగరవేశారు. జూన్ 8న పార్టీ ఎంపీ కకోలి ఘోష్ నాయకత్వంలో 20 మంది ఎంపీలు మమతాకు ఎదురుదిరిగారు. వారు కూడా లోక్సభలో ఎన్డీఏకు మద్దతు ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే కాదు, కింది స్థాయిలో ఉన్న లీడర్లు కూడా పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారు. బెంగాల్లో ఇన్నాళ్లు తృణమూల్ కాంగ్రెస్కున్న సంస్థాగత బలం ఇప్పుడు లేకుండా పోయింది. పార్టీ నాయకులు చేస్తున్న తిరుగుబాటును ఎదుర్కొనే స్థాయిలో మమతా బెనర్జీ లేరు. ఎందుకంటే మెజారిటీ ఎమ్మెల్యేలు, మెజారిటీ ఎంపీలు తిరుగుబాటు కూటమిలో ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి మమతా బెనర్జీని బయటికి పంపించి పార్టీ సింబల్ అయిన గడ్డిపూల గుర్తును కూడా మమతా బెనర్జీకి లేకుండా చేసే ఏర్పాట్లు జరుగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. అదే జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మమతా బెనర్జీకి ఇన్నాళ్లు అత్యంత సన్నిహితంగా, అత్యంత నమ్మకంగా వ్యవహరిస్తూ వచ్చిన నాయకులు ఈ తిరుగుబాటు కూటమిలో ఉండటం గమనించాల్సిన అంశం. అయితే ఈ తిరుగుబాటుకి కారణం ఏంటి అంటే ప్రధానంగా వినిపిస్తున్న పేరు అభిషేక్ బెనర్జీ. మమతా బెనర్జీ పార్టీని నిర్మించారు, ఇన్నాళ్లు అధికారాన్ని అనుభవించారు. కానీ ఆమె వ్యక్తిగతంగా సొంత కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయారు. ఆవిడకు వివాహం కాలేదు, భర్త, పిల్లలు ఎవరూ లేరు. ఆ క్రమంలో మమతా బెనర్జీ తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని తన సొంత వారసుడిగా గుర్తించడం మొదలుపెట్టింది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభిషేక్ బెనర్జీ లైమ్లైట్లోకి వచ్చాడు. 2014లో పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వడం, ఎంపీగా గెలవడం కూడా జరిగింది.
పార్టీ జనరల్ సెక్రటరీగా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. అలా క్రమేణా అభిషేక్ బెనర్జీనే పార్టీ వారసుడు అన్నట్టుగా మమతా బెనర్జీ కూడా అభిషేక్ బెనర్జీకి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. సింపుల్గా చెప్పాలంటే కేసీఆర్ గారికి కేటీఆర్ ఎలాగో, చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ ఎలాగో, మమతా బెనర్జీకి అభిషేక్ బెనర్జీ కూడా అలాగే అన్నట్టుగా తృణమూల్ కాంగ్రెస్లో పరిస్థితి మారిపోయింది. అయితే రాజకీయాల్లో అభిషేక్ బెనర్జీ వయసు, అనుభవం ఇవన్నీ చాలా చిన్నవే. అభిషేక్ బెనర్జీ వయసు 39 ఏళ్ళు మాత్రమే. కేవలం మమతా బెనర్జీ అల్లుడు అన్న ఒకే ఒక క్వాలిఫికేషన్ తప్ప అభిషేక్ బెనర్జీ పార్టీలో ఆ స్థాయికి వెళ్లేందుకు మరో క్వాలిఫికేషన్ లేదు. అభిషేక్ బెనర్జీ కన్నా వయసులో, రాజకీయ అనుభవంలో పెద్దవారైన హేమాహేమీ నాయకులు సైతం అభిషేక్ బెనర్జీ వారసత్వాన్ని అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇన్నాళ్ళు మమత చేతిలో అధికారంతో పార్టీని శాసించారు కాబట్టి అభిషేక్ బెనర్జీ పట్ల ఎవరూ వ్యతిరేకత ప్రదర్శించలేదు. ఇంకా చెప్పాలంటే అభిషేక్ బెనర్జీ మీద ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తున్నప్పుడు ఈ తిరుగుబాటు నాయకులే అభిషేక్ బెనర్జీకి మద్దతుగా ధర్నాలు, నిరసనలు చేశారు. కానీ మమత అధికారం కోల్పోవడంతో వారే ఇప్పుడు అభిషేక్ బెనర్జీ వారసత్వాన్ని అంగీకరించమంటూ మమత మీద తిరుగుబాటు మొదలుపెట్టారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తిరుగుబాటు నాయకులు చాలా స్పష్టంగా మమతా బెనర్జీనే మా నాయకురాలు, కానీ అభిషేక్ బెనర్జీ పెత్తనాన్ని అంగీకరించమని మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి పార్టీలో మమతా బెనర్జీకి ప్రాబల్యం ఇంకా మిగిలే ఉంది. కానీ మమత తన రాజకీయ వారసత్వాన్ని అభిషేక్ బెనర్జీ మీద పెడితే అతని వెంట నడవడానికి మెజారిటీ పార్టీ నాయకులు సిద్ధంగా లేరు. పార్టీలో సంక్షోభానికి ప్రధాన కారణం అభిషేక్ బెనర్జీనే అని నాయకులు బహిరంగంగా చెప్తున్నా కూడా నిజానికి పార్టీకి ఈ దుస్థితి రావడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఏకఛత్రాధిపత్యం మీద కూడా పార్టీ నాయకుల్లో అసంతృప్తి ఉంది. పైగా మమత కనీసం తన పదవిని కూడా తాను నిలబెట్టుకోలేకపోయారు. బెంగాల్ రాజకీయ శైలిని గమనిస్తే ఒకసారి ఒక పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఆ పార్టీ కనీసం 15 ఏళ్ల పైనే అధికారంలో ఉంటుంది. గతంలో టీఎంసీ కన్నా ముందు కమ్యూనిస్టులు వరుసగా 34 ఏళ్ల పాటు బెంగాల్ని ఏలారు. ఆ తర్వాత 15 ఏళ్ల పాటు మమత బెంగాల్లో అధికారం అనుభవించారు. ఇక 2026 ఎన్నికల ఫలితాలను గమనిస్తే మొత్తం 294 స్థానాల్లో 208 సీట్లను దక్కించుకోవడం ద్వారా బీజేపీ ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ నమోదు చేసింది. కాబట్టి బీజేపీకి దక్కిన విజయం ద్వారా ఆ పార్టీకి కనీసం రాబోయే 10 ఏళ్ల పాటు బెంగాల్లో తిరుగుండదు. సమయం సహకరిస్తే 10 ఏళ్ల పాటు బెంగాల్ బీజేపీ చేతిలోనే ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. పైగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 15 ఏళ్లలో టీఎంసీ నాయకులు చేసిన అవినీతి, అవకతవకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే ఆ పార్టీ నాయకులే ప్రజలకి సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఇలా ఎన్నికల ఓటమి మొత్తం పార్టీ భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసేసింది. పైగా ప్రస్తుతం బెంగాల్లో ముఖ్యమంత్రిగా ఉన్న సుబేందు అధికారి కూడా గతంలో టీఎంసీలో టాప్ లీడర్గా వ్యవహరించిన వ్యక్తే. టీఎంసీ నాయకులతో ఆయనకి మంచి సంబంధాలే ఉన్నాయి. టీఎంసీ పార్టీ అంతర్గత విషయాల పట్ల సుబేందు అధికారికి పూర్తి స్పష్టత కూడా ఉంది. కాబట్టి మెజారిటీ టీఎంసీ నాయకులు సుబేందుకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. టీఎంసీ ఇప్పట్లో అధికారంలోకి రాదన్న స్పష్టత ఆ పార్టీ నాయకుల్లో బలంగా ఉండడంతో టీఎంసీ నాయకులు తమ పొలిటికల్ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవడం కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే బీజేపీ కేంద్రంలో, రాష్ట్రంలో బలంగా ఉండడంతో బీజేపీని కాదని ఎదిగే ప్రయత్నం ఎవరు చేసినా బీజేపీ సహించదు. మమతా బెనర్జీ వీధి పోరాటాలకి ప్రసిద్ధి చెందిన నేత. రాజకీయాల్లో పోరాట పటిమ ఉన్నవారిని తేలిగ్గా తీసుకోకూడదు. ప్రభుత్వం చేసే చిన్న తప్పిదాన్ని కూడా ఒక భారీ పోరాటంగా మార్చేసే అవకాశం ఉంటుంది. పైగా ప్రతి పనికి అడ్డుపడుతూ, విమర్శిస్తూ ప్రభుత్వానికి తలనొప్పిగా మారే అవకాశం కూడా ఉంటుంది. మమతా బెనర్జీ ఎన్నికల్లో ఓడిపోయి ఎన్నో రోజులు కాకపోయినా ఆమె ఇప్పటి నుంచి ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధపడ్డారు. కాబట్టి మమతా బెనర్జీని మరింత బలహీనపరచడం బీజేపీకి అవసరం. దానిలో భాగంగానే బీజేపీ కూడా టీఎంసీలో మొదలైన ఈ రాజకీయ జ్వాలకి ఆద్యం పోస్తుంది. నిజానికి బెంగాల్లో జరుగుతున్న ఈ విషయాలు పెద్ద తప్పేం కూడా కాదు అక్కడ. ఎందుకంటే గతంలో మమతా బెనర్జీ కమ్యూనిస్టు నాయకుల పట్ల అదే తరహాలో వ్యవహరించారు. పార్టీ ఆఫీసులను ఆక్రమించడం, నాయకుల మీద దాడులు చేయడం, ప్రశ్నించిన వారిని కేసులతో వేధించడం, ఇలా మమత తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం అనేక తప్పటడుగులు వేశారు. కాబట్టి బెంగాల్లో అప్పట్లో మమత వ్యవహార శైలి అయినా ఇప్పుడు బీజేపీ వ్యవహార శైలి అయినా రెండు విమర్శించదగినవే. కానీ బెంగాల్ రాజకీయాల్లో మమత వేసిన బాటలోనే బీజేపీ పయనిస్తూ మమతా బెనర్జీకి, టీఎంసీకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తుంది. నిజానికి రాజకీయాల్లో ప్రత్యర్థుల బలహీనతను ఉపయోగించుకోవడం కూడా ఒక రాజకీయ ఎత్తుగడే. కాబట్టి మమతా బెనర్జీ వ్యవహార శైలి, అభిషేక్ బెనర్జీ వివాదాస్పద వారసత్వం ఇవన్నీ టీఎంసీని ఇరుకుని పెట్టేందుకు బీజేపీకి ఉపయోగపడుతున్నాయి. పైగా బెంగాల్ ప్రజల్లో కూడా టీఎంసీ పట్ల, మమతా బెనర్జీ పట్ల ఎన్నాళ్ళు కనిపించిన విశ్వాసం ఇప్పుడు లేదు. ఆమె నిరంకుశ పాలనని ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. టీఎంసీ నేతల అవినీతి బట్టబయలవుతుంటే ప్రజలు కూడా ఆ పార్టీని అసహించుకోవడం మొదలుపెట్టారు. కాబట్టి టీఎంసీ రాజకీయ ప్రత్యర్థుల నుంచి, ఇన్నాళ్ళు తమకు విధేయంగా ఉన్న నాయకుల నుంచి, ప్రజాక్షేత్రం నుంచి
ఇలా అన్ని వైపుల నుంచి ఎదురవుతున్న దాడిని, నిర్బంధాన్ని, విమర్శల్ని తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతుంది. మమతా బెనర్జీ, ఆమె అల్లుడు అభిషేక్ బెనర్జీతో పాటు కొందరు మాత్రమే పార్టీలో మిగిలారు. నిజానికి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీతో రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించడం అనేది రాజకీయంగా చాలా పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్నవారు కూడా వారితో రాజకీయ ప్రయాణం కొనసాగిస్తున్న నమ్మకం లేదు. ఒక్కసారి అసెంబ్లీ మొదలైతే ఎంతమంది వేరే కుంపటి పెట్టారు, ఎంతమంది మమతా బెనర్జీకి లాయల్గా ఉన్నారన్న విషయంలో స్పష్టత వస్తుంది. అయితే మమతా బెనర్జీ కనీసం తాను ఎన్నికల్లో గెలిచినా అసెంబ్లీలో తన నాయకుల్ని కాచుకుని ఉండే అవకాశం ఉంది. కానీ మమతా బెనర్జీకే అసెంబ్లీలో స్థానం లేదు కాబట్టి ఎవరు మాత్రం ఆమె మాట వింటారు? ఇలాంటి పరిస్థితుల్లో మమతా రాజకీయ జీవితం ఇక్కడితో ముగిసినట్టే అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే మమతా బెనర్జీ ఈ కష్టకాలం నుంచి బయటపడడానికి ఆమె ముందున్న అవకాశాలు ఏంటి అంటే ప్రధానంగా అభిషేక్ బెనర్జీని పక్కన పెట్టడం, పార్టీని కాపాడుకోవడం కోసం పార్టీలో మెజారిటీ నాయకుల అభిప్రాయాన్ని గౌరవించి అభిషేక్ని పక్కన పెట్టాలి. అలా కాదని అభిషేక్ బెనర్జీకి మద్దతుగా ఉంటే అసమ్మతి నాయకుల నుంచి పార్టీని కాపాడడం సాధ్యం కాదు. అయితే ఇక్కడ నాయకులు బహిరంగంగా అభిషేక్ బెనర్జీ కారణం అని చెప్తున్నా కూడా ఇతర రాజకీయ కారణాలు, బీజేపీ వేధింపుల నుంచి తప్పించుకోవడం లాంటి అంతర్గత కారణాలు కూడా ఈ తిరుగుబాటు వెనకున్నాయి. కాబట్టి మమతా బెనర్జీ అభిషేక్ను పక్కన పెట్టినా కూడా తిరుగుబాటు నేతలెవరో మమతా బెనర్జీ మాట వినే అవకాశం లేదనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. కాబట్టి మమతా బెనర్జీ కూడా అభిషేక్ బెనర్జీని పక్కన పెట్టే అవకాశం లేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మమతా బెనర్జీకి కనిపిస్తున్న ఒకే ఒక్క దిక్కు జాతీయ రాజకీయ పార్టీల సహాయం తీసుకోవడం. సింపుల్గా చెప్పాలంటే మమతా బెనర్జీ కాంగ్రెస్ సహాయాన్ని ఆశిస్తుంది. కానీ కొన్ని రోజుల క్రితం మమతా బెనర్జీ అధికారంలో ఉన్నప్పుడు ఇండియా కూటమిలో కాంగ్రెస్ పెత్తనాన్ని వ్యతిరేకించింది. ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రకటించడం పట్ల సుముఖత వ్యక్తం చేశారు. కానీ అదే మమత ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీలు కాంగ్రెస్కి మద్దతు ఇవ్వాలని మాట్లాడుతున్నారు. అయితే రాజకీయాల్లో ఒక పార్టీలో సంక్షోభాన్ని మరో పార్టీ సరిచేసే ప్రయత్నం చేయదు. ఏ రాజకీయ పార్టీ అయినా వారి అంతర్గత సమస్యను వారే పరిష్కరించుకోవాలి. మమతా బెనర్జీకి సహాయం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధంగా లేదు. పైగా మమతా నిస్సహాయతని కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. తృణమూల్ కాంగ్రెస్ని కాంగ్రెస్లో విలీనం చేయాలనే ప్రతిపాదనని మమతా బెనర్జీ ముందు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలకి కారణం లేకపోలేదు. జూన్ 10న మమతా బెనర్జీ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో భేటీ అయ్యారు. ముఖ్యంగా సోనియా గాంధీతో మమతా బెనర్జీ సమావేశమయ్యారు. ఒకవైపు పార్టీ సంక్షోభంలో కూరుకుపోతుంటే మమత ఢిల్లీలో కాంగ్రెస్ నేతలతో భేటీ కావడం అనేది తృణమూల్ కాంగ్రెస్ని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారన్న వార్తలకి బలాన్నిస్తుంది. పైగా తృణమూల్ కాంగ్రెస్ నాయకులు కూడా ఈ వార్తల్ని ఖండించలేదు. కాబట్టి మమతా బెనర్జీ తన రాజకీయ భవిష్యత్తు కోసం తృణమూల్ కాంగ్రెస్ని కాంగ్రెస్లో విలీనం చేసే యోచనలో ఉన్నారన్న వార్తల్ని తేలిగ్గా తీసుకోలేం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మమత తన పార్టీని కాంగ్రెస్లో మెర్జ్ చేయడం ద్వారా కాస్త రాజకీయ బలాన్ని పొందగలరు. పైగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా మమతా స్థాయికి తగ్గ గుర్తింపు, గౌరవం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంత కాదన్నా మమత 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నేత కాబట్టి జాతీయ పార్టీలో ఆమె అనుభవానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. కాబట్టి మమత కాంగ్రెస్ పార్టీలో టీఎంసీని కలిపేయడం అనేది కొంతవరకు ఆమె రాజకీయ భవిష్యత్తుని, అభిషేక్ బెనర్జీ రాజకీయ భవిష్యత్తుని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇన్నాళ్ళు టీఎంసీ అనే రాజకీయ వేదిక ద్వారా అధికారాన్ని అనుభవించిన ఆమె టీఎంసీని త్యాగం చేస్తారా లేదా అన్నది ఇప్పటికైతే స్పష్టత లేదు. ముందు ఏం జరుగుతుందో చూడాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ పూర్తి విషయాలన్నీ విన్నాక మీకు కలుగుతున్న అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది వెంటనే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఏది మిస్ కాకుండా ప్రతిదీ మీ వరకు చేరేందుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన తెలుగు నాలెడ్జ్ కుటుంబంలో మీరు భాగం కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.